ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు వినాశన సమయం చాలా సమీపంలో ఉంది. కనుక ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచుకోండి. ఏ దేహదారులతోనూ ఉంచుకోకండి. ప్రశ్న: ఏ పిల్లలకు ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతి ఉంటుందో వారి గుర్తులు ఏవి? జవాబు: వారి బుద్ధియోగం ఏ దేహదారుల వైపు వెళ్ళదు. వారు పరస్పరం ఒకరికొకరు ప్రేయసి ప్రీతములుగా అవ్వరు. 2. ఎవరికి సత్యమైన ప్రేమ ఉంటుందో వారు సదా విజయులుగా అవుతారు. విజయులుగా అవ్వటం అనగా సత్యుగా మహారాజా మహారాణులుగా అవ్వటం. 3. సదా తండ్రితో సత్యంగా ఉంటారు. తండ్రి వద్ద ఏది దాచరు. 4. ప్రతిరోజు అమృతవేళ లేచి తండ్రిని ప్రీతిగా స్మృతి చేస్తారు. 5. దదీచి రుచి వలె సర్వీసులో ఎముకను స్వాహ చేస్తారు. 6. వారి బుద్ధి ప్రాపంచిక విషయాలను ప్రేమించదు. పాట: వారు మా నుండి వేరుకారు. ఓం శాంతి. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణులు ఈ ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఎందుకంటే వారి ప్రీతి ఒక్క తండ్రితోనే జోడింపబడి ఉంది. ఇది వినాశన సమయం అని మీకు తెలుసు. వినాశనం జరగాల్సిందేనని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వినాశన కాలంలో ఎవరి ప్రీతి తండ్రితో ఉంటుందో వారే విజయాన్ని పొందుతారు, అనగా సత్యుగానికి అధికారులుగా అవుతారు. శివబాబా చెప్తారు, రాజులు ప్రజలు కూడా విశ్వానికి అధికారులుగా అవుతారు. కానీ స్థాయిల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎంతగా తండ్రిపై ప్రీతిని ఉంచుతారో, స్మృతిలో ఉంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. తండ్రిని స్మృతి చేయటం ద్వారానే మీ వికర్మల భారం వశమైపోతుందని తండ్రి అర్థం చేయించారు. వినాశకాలే విపరీత బుద్ధి అని మీరు రాయవచ్చు. ఇది రాసేందుకు భయపడాల్సిన అవసరం లేదు. వారి విపరీత బుద్ధి వినాశనమవుతుందని, ప్రీతి బుద్ధి కల వారికి విజయం కలుగుతుందని తండ్రి స్వయంగా చెప్తున్నారు. బాబా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఎవరికీ ప్రీతి లేదు, కేవలం మీకు మాత్రమే ప్రీతి ఉంది. బాబా చెప్తారు, పిల్లలు, పరమాత్మ మహిమ, శ్రీకృష్ణుని మహిమ వేరువేరుగా రాసినట్లయితే గీతా భగవానుడు ఎవరో నిరూపించబడుతుంది. ఇది అవసరం కదా. జ్ఞానసాగర్డు పతిత పావనుడు పరంపితానా లేక నీటి నదులా? జ్ఞాన గంగాయే లేక నీటి గంగాయా? ఇది చాలా సహజం. మరొక విషయం, ఎప్పుడు ప్రదర్శనలు పెడతారో అప్పుడు గీతా పాఠశాల వారికి మొట్టమొదట నిమంత్రణ ఇవ్వాలి. వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వారిని ఆహ్వానించాలి. ఎవరు శ్రీమద్ భగవద్గీతను అధ్యయనం చేస్తారో వారికి మొదట నిమంత్రణ ఇవ్వాలి. ఎందుకంటే వారే మర్చిపోయి ఉన్నారు. అంతేకాక అందరినీ మర్పింపచేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చి నిర్ణయం తీసుకోండి, తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అని వారిని పిలవాలి. వారు గీతా పాఠకులను పిలుస్తున్నారు. బహుశా వీరు కూడా గీతనే ప్రచారం చేస్తారని మనుషులు కూడా భావిస్తారు. గీత ద్వారానే స్వర్గ స్థాపన జరిగింది. గీతకు చాలా మహిమ ఉంది, కానీ భక్తి మార్గంలోని గీత కాదు. తండ్రి చెప్తున్నారు, నేను మీకు పూర్తి సత్యమే చెప్తాను. మనుషులు ఏ అర్థాలను తీస్తారో అది పూర్తిగా తప్పు. ఎవరు సత్యం చెప్పరు. నేను మాత్రమే సత్యాన్ని తెలియజేస్తాను. పరమాత్ముని సర్వవ్యాపి అని చెప్పడం కూడా సత్యం కాదు. ఇవన్నీ వినాశనం అవుతాయి. కల్పకల్పం జరుగుతూనే ఉంటుంది. మీరు ఈ ముఖ్యమైన విషయాన్ని మొట్టమొదట అర్థం చేయించాలి. తండ్రి చెప్తారు, యూరప్ వాసులైన యాదవులది వినాశకాలే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. వినాశనం కొరకు చాలా బాగా తయారీ చేస్తున్నారు. కానీ రాతి బుద్ధి కలవారు కనుక అర్థం చేసుకోలేకున్నారు. మీది కూడా రాతి బుద్ధిగా ఉండేది, ఇప్పుడు పారస్ బుద్ధిగా అవ్వాలి. పారస్ బుద్ధిగా ఉండేది మళ్ళీ రాతి బుద్ధిగా ఎలా అయింది? ఇది కూడా విచిత్రమే. బాబాను జ్ఞానసాగర్లు దయాసాగర్లు అని అంటారు. ఎవరికి తమ కళ్యాణం చేసుకోవటం రాదో వారు అన్యుల కళ్యాణం ఎలా చేయగలరు? ఎవరు జ్ఞానాన్ని ధారణ చేయరో వారు పదవి కూడా అలాంటిదే పొందుతారు. ఎవరైతే సేవాదారులుగా ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు. వారినే తండ్రి కూడా ప్రేమిస్తారు.
నెంబర్ వార్ పురుషార్థానుసారం ఉంటారు. మాకు తండ్రిపై ప్రేమ లేదు కనుక పదవి కూడా లభించదని కూడా కొందరు అర్థం చేసుకోలేరు. సొంత పిల్లలైనా లేక సవితి పిల్లలైనా వినాశకాలే ప్రేతబుద్ధి లేకుంటే తండ్రిని అనుసరించుకుంటే వెళ్ళి తక్కువ పదవిని పొందుతారు. దైవీ గుణాలు కూడా అవసరం. ఎప్పుడు అసత్యం చెప్పరాదు. తండ్రి చెప్తారు, నేను సత్యమే చెప్తాను. ఎవరు నన్ను ప్రేమించారో వారికి పదవి కూడా లభించదు. ప్రయత్నం చేసి 21 జన్మలకు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ప్రదర్శని మేళాలో గీతా పాఠశాల వారిని ఆహ్వానించాలి. ఎందుకంటే వారు భక్తులు కదా. గీతా పాఠకులు తప్పకుండా కృష్ణుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. కృష్ణుడు మురళిని మ్రోగించాడు, మరి రాధ ఎక్కడికి వెళ్ళింది? సరస్వతికి వీణనిచ్చారు, కృష్ణునికి మురళి ఇచ్చారు. మాకు భగవంతుడే జన్మనిచ్చారని మనుషులు అంటారు, కానీ అల్లాను గురించే తెలియదు. ఇది భారతదేశం విషయమే. భారతదేశంలోనే దేవతల రాజ్యం ఉండేది. వారి మూర్తులే మందిరాల్లో పూజింపబడతాయి. మిగిలిన రాజులు మొదలైన వారి నిలువెత్తు బొమ్మలను వెలుపల పెడతారు. వాటిపై పక్షులు మొదలైనవి చెత్త వేస్తూ ఉంటాయి. లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు మొదలైన వారిని ఎంతో ఫస్ట్ క్లాస్ అయిన స్థానాల్లో కూర్చోపెడతారు. వారిని మహారాజా, మహారాణులని అంటారు. కింగ్ అనేది ఆంగ్ల పదం. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి మందిరాలు నిర్మిస్తారు? ఎందుకనగా ఆ మహారాజులు పవిత్రంగా ఉండేవారు. యథా రాజా రాణి తదా ప్రజలు. అందరూ పూచులే, మీరు పూచులుగా మళ్ళీ పూజారులుగా అవుతారు. కనుక మొదటి విషయం తండ్రిని స్మృతి చేయటం. తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయటం వలన ధారణ జరుగుతుంది. ఒకరిపైన ప్రేమ లేకుంటే తర్వాత ఇతరులపై ప్రేమ కలుగుతుంది. కొంతమంది పిల్లలు పరస్పరం ఎంతగా ప్రేమించుకుంటారు అంటే వారు శివబాబాను కూడా అంతగా ప్రేమించరు. శివబాబా అంటారు, మీరు బుద్ధి యోగాన్ని నాతో జోడించాలా, లేక మీరు ఒకరికొకరు ప్రేయసి ప్రియులుగా అవ్వాలా? తర్వాత నన్ను పూర్తిగా మర్చిపోతారు. మీరు బుద్ధి యోగాన్ని నాతోనే జోడించాలి. ఇందులో శ్రమ కలుగుతుంది. బుద్ధి విడిచి రానే రాదు. శివబాబాకు బదులుగా రాత్రింబవళ్ళు ఒకరినొకరు స్మృతి చేసుకుంటూనే ఉంటారు. బాబా పేరు చెప్పినట్లయితే వారు ద్రోహులుగా అయిపోతారు. తర్వాత నిందించేందుకు కూడా ఆలస్యం చేయరు. ఈ బాబాను నిందించినట్లయితే తక్షణం శివబాబా కూడా వింటారు. బ్రహ్మ ద్వారా చదువుకుంటే శివబాబా ద్వారా చదవలేరు. బ్రహ్మ లేకుండా శివబాబా కూడా వినలేరు. కనుక సాకారాన్ని వెళ్ళి అడగండి అని చెప్తారు. కొందరు మంచి మంచి పిల్లలు కూడా సాకారాన్ని నమ్మరు. ఇతను కూడా పురుషార్థి అని భావిస్తారు. అందరూ పురుషార్థులే, కానీ మీరు అనుసరించవలసింది తల్లిదండ్రులనే కదా. కొందరు అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు. ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే అర్థం చేసుకోలేరు. సేవాదారులుగా తయారవ్వరు. కానీ బుద్ధిని ఒక్క తండ్రిపైనే ఉంచాలి. నీలోనే శివబాబా వస్తారు అని చెప్పేవారు ఈ రోజుల్లో చాలామంది వెలువట్టారు. ఇందులో చాలా హెచ్చరికగా ఉండాలి. మాయ ప్రవేశత చాలా ఉంటుంది. ఎవరిలో మొదట శ్రీనారాయణ మొదలైన వారు వచ్చేవారో వారు కూడా ఈరోజు లేరు. కేవలం ప్రవేశత కారణంగా ఏమీ జరగదు. నన్నొక్కరినే స్మృతి చేయండి తండ్రి చెప్తారు. పోతే నాలో వీరు వచ్చారు, వారు వచ్చారు. ఇదంతా మాయ. నా స్మృతి లేకుంటే వారికి ప్రాప్తి ఏం జరుగుతుంది? ఎప్పటి వరకు తండ్రితో నేరుగా యోగం ఉండదో అప్పటి వరకు పదవి ఎలా పొందగలరు? ధారణ ఎలా జరుగుతుంది? తండ్రి చెప్తారు, మీరు నన్నొక్కరినే స్మృతి చేయండి, నేను బ్రహ్మ ద్వారానే అర్థం చేయిస్తాను. బ్రహ్మ ద్వారానే స్థాపన జరిగింది. త్రిమూర్తులు కూడా తప్పకుండా కావాలి. కొందరు బ్రహ్మచిత్రాన్ని చూసి కోపగించుకుంటారు. మరికొందరు కృష్ణుణ్ణి 84 జన్మలను చూసి గొడవ చేస్తారు. చిత్రాలను చింపేస్తారు కూడా. అరే, ఈ చిత్రాలను తయారు చేసింది తండ్రే కనుక తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. మర్చిపోకండి, కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బంధనంలో ఉన్నవారు కూడా దుఃఖంలో మొరపెట్టుకోరాదు. ఇంట్లో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బంధనంలో ఉన్న వారికైతే ఇంకా ఉన్నత పదవి లభించగలదు. పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగరుడు ఒక్కరే. ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్క తండ్రిలో తప్ప వేరెవ్వరిలోనూ లేదు. జ్ఞానసాగర్లు ఒక్క పరంపిత పరమాత్మయే. వారినే ముక్తిదాత అని కూడా అంటారు. ఇందులో భయపడే విషయం ఏముంది? తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తే సద్గతిని పొందుతారు.
సత్యుగంలో అయితే రామరాజ్యం ఉండేది, కలియుగంలో లేదు. సత్యుగంలో అయితే ఒకే రాజ్యం ఉంటుంది. మీలో కూడా ఈ విషయాలు నంబర్ వారుగా ఉన్నాయి. కొందరి బుద్ధిలో ధారణ అవుతుంది, కొందరి బుద్ధిలో ధారణ జరగదు. వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. వారు పదవిని పొందలేరు, అందరూ వినాశనం అవ్వాల్సిందే. ఈ పదం తక్కువైందా? శివబాబా చెప్తారు, వినాశకాలే ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వండి. ఇది మీ అంతిమ జన్మ. ఇక్కడ మీరు ఒకవేళ ప్రీతిని ఉంచుకోకుంటే పదవి కూడా లభించదు. సత్యమైన మనసుపై సాహిబ్ కూడా రాసి అవుతారు, అంటే సంతోషిస్తారు. దదీచి ఋషి వలె సేవలో ఎముకను అర్పించాలి. ఎప్పుడైనా ఎవరిపైన అయినా గ్రహచారం కూర్చుంటే నష ఎగిరిపోతుంది. తర్వాత అనేక ప్రకారాలైన తుఫాన్లు వస్తూ ఉంటాయి. దీనికన్నా లౌకికంలోకి వెళ్తే బాగుంటుంది. ఇక్కడకు ఏ మజాను లేదు. అక్కడైతే నాటకాలు, సినిమాలు మొదలైనవి చాలా ఉంటాయని వారి నోటి ద్వారానే చెప్తారు. ఎవరైతే ఈ విషయాలకు అలవాటు పడి ఉంటారో వారు ఇక్కడ ఉండలేరు. చాలా కష్టం. పురుషార్థం ద్వారానే ఉన్నత పదవిని పొందగలరు. సంతోషంగా ఉండాలి. ఈ బాబా స్వయంగా చెప్తారు, ఉదయమే లేచి కూర్చోకుంటే నాకు మజానే ఉండదు. పడుకుని ఉండటం ద్వారా అప్పుడప్పుడు నిద్ర కూడా వస్తుంది. లేచి కూర్చోవటం వలన మంచి పాయింట్లు వెలువడతాయి. చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. మనం విశ్వ సామ్రాజ్యాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నాము. కూర్చుని దీన్ని గుర్తు చేసుకున్న సంతోషపు స్థాయి పెరుగుతుంది. ఉదయమే చింతన జరిగితే పగలంతా సంతోషంగా ఉంటారు. ఒకవేళ సంతోషం లేకుంటే తప్పకుండా తండ్రిపై ప్రీతి బుద్ధి లేదని అర్థం. అమృతవేళ ఏకాంతం చాలా బాగుంటుంది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సంతోషపు స్థాయి పెరుగుతుంది. ఈ చదువులో గ్రహచారం కూర్చుంటుంది, ఎందుకంటే తండ్రిని మర్చిపోతారు. తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలంటే మనస, వాచ, కర్మన సర్వీస్ చేయాలి. ఈ సర్వీస్లోనే ఈ అంతిమ జన్మను గడపాలి. ఒకవేళ ఇతర ప్రపంచిక విషయాల్లోకి వెళ్తే ఈ సర్వీస్ ఎప్పుడు చేస్తారు? రేపు రేపు అంటూనే మరణిస్తారు. తండ్రి స్వర్గంలోకి తీసుకెళ్లేందుకే వచ్చారు. ఇక్కడైతే యుద్ధంలో ఎంతమంది మరణిస్తారు? ఎంతమందికి దుఃఖం కలుగుతుంది? అక్కడ యుద్ధాలే ఉండవు. ఇవన్నీ అంతిమంలో జరుగుతాయి. అన్నీ సమాప్తం అవుతాయి. అనాథులు అలాగే మరణిస్తారు. సనాతన రాజ్యభాగ్యాన్ని పొందుతారు. మేము మా సంపాదన ద్వారా, మా తనువు, మనసు, ధనముల ద్వారా మా రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని ప్రదర్శనీలలో కూడా తెలపాలి. మేము ఎవరిని ధనం భిక్ష ఆడుకోవటం లేదు, అవసరం కూడా లేదు. అనేక మంది సోదరి సోదరులు ఒకటిగా కలిసి రాజధానిని స్థాపన చేస్తున్నాము. మీరు కోట్లను జమ చేసి మిమ్మల్ని మీరు వినాశనం చేసుకుంటారు. మేము పైసా పైసా జమ చేసి విశ్వాధికారులుగా అవుతాము. ఎంత అద్భుతమైన విషయం! అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అమృత వేళ ఏకాంతంలో కూర్చుని బాబాను ప్రేమతో స్మృతి చేయాలి. ప్రాపంచిక విషయాలను వదిలి ఈశ్వర్య సేవలో తత్పరులవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రితో సత్యమైన మనసును ఉంచుకోవాలి. పరస్పరం ఒకరికొకరు ప్రేయసి ప్రియులుగా అవరాదు. ఒక్క తండ్రితోనే ప్రీతిని జోడించాలి, దేహదారులతో కాదు. ఈరోజు వరదానం: సర్వశక్తుల సంపదతో సంపన్నమై దాతగా అయ్యే విధాత వరదాత భవ. ఏ పిల్లలైతే సర్వశక్తులతో సంపదవంతులుగా ఉంటారో వారే సంపూర్ణ స్థితిని అనుభవం చేస్తారు. వారిలో ఏ విధమైన భక్తితనం లేక బికారీతనం యొక్క సంస్కారం ఉత్పన్నమవ్వదు. తండ్రి సహాయం కావాలి, ఆశీర్వాదం కావాలి, సహయోగం కావాలి, శక్తి కావాలి. ఈ కావాలి అనే మాట దాత, విధాత, వరదాత పిల్లలకు శోభించదు. వారు విశ్వంలోని ప్రతి ఆత్మకు ఏదో ఒక దానం లేక వరదానం ఇచ్చేవారిగా ఉంటారు. స్లోగన్: ప్రతి ఆత్మకు ఏదో ఒక ప్రాప్తిని చేయించే వచనమే సత్యవచనం. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎవరు ఎంతగా కదిలించినా మీరు
చలించకుండా ఉండండి. పరిస్థితి శ్రేష్టమైందా లేక స్వస్థితి శ్రేష్టమైందా? ఇప్పుడు పరిస్థితి దాడి అయితే చేయటం లేదు కదా. ఆలోచించండి, ఈ పరిస్థితి శక్తివంతమైనదా లేక స్వస్థితి శక్తివంతమైనదా? ఈ స్మృతి ద్వారా బలహీనుల నుండి శక్తిశాలిగా అయిపోతారు. ఎలాగైతే తపస్వీలైన మీరు ఏకరస స్థితిలో ఏకాగ్రమవుతారో అలా హఠయోగులు ఒంటికాలిపై నిలబడతారు. కనుక ఏకరస స్థితి ఎక్కడ, ఒంటికాలిపై స్థితమై ఉండటం ఎక్కడ? తేడా ఉంది కదా. అచ్చా. ఓం శాంతి.